ప్రతి మహిళ తన గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ తన్నినప్పుడు ఆ తల్లి అత్యంత అద్భుతమైన మధురానుభూతిని పొందుతుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత తన బిడ్డ యొక్క కదలికలు ఎప్పుడు తెలుస్తాయా అని ప్రతి క్షణం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే పిండం యొక్క కదలికలు ఎప్పుడు మొదలవుతాయి, ఏ నెలలో తల్లికి తెలుస్తాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. బిడ్డ యొక్క కాళ్ళు చేతులు ఎదిగిన తర్వాత లోపల తన్నడం మొదలు పెడుతుంది. ఇదే వారి ఎదుగుదలకు సంకేతంగా చెప్పుకోవచ్చు. దీన్నే అనాది కాలంగా నమ్ముతూ వస్తున్నారు కూడా. ఇప్పుడంటే అల్ట్రాసౌండ్, డాప్లర్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. కానీ అప్పట్లో అందరూ ఇదే కొలమానంగా తీసుకునేవారు. పిండం యొక్క కదలికల కోసం నిపుణులు ఏమంటున్నారంటే, సాధారణంగా గర్భం ధరించిన 8 వారాల తర్వాత లోపల ఏదో ఉందన్న భావన కలగడం మొదలవుతుందట. 11వ వారంలోకి వచ్చేసరికి బిడ్డ కాళ్ళు చేతులు బాగా డెవలప్ అయ్యి తల్లి గర్భంలోని పరిసరాలను పరిశీలించడం మొదలు పెడుతుంది. 12వ వారం వచ్చేసరికి, అంటే గర్భిణీకి 3 నెలలు నిండేసరికి లోపల బిడ్డ తన్నేది తల్లికి తెలుస్తుందట. నీటి బుడగ బుడుక్మని పగిలినట్టుగా ఆ భావన కలుగుతుందట. 20వ వారం వచ్చేసరికి, అంటే 5వ నెలలో కడుపులోని బిడ్డ తన్నేది స్పష్టంగా అర్థమవుతుందట. ఇతరులకు కూడా పొట్టపై చెవి ఆనించి పరిశీలిస్తే కదలికలు అర్థమవుతాయి. 30 వారాలు పూర్తయ్యేసరికి, అంటే 8వ నెలలో తల ఖచ్చితంగా ఏ పొజిషన్లో ఉన్నది అర్థమవుతూ ఉంటుందట. కడుపు ఆకారం మారుతున్నది స్పష్టంగా కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు బిడ్డ యొక్క మోకాళ్ళు, మోచేతులు మరియు తల పొట్టలో నుంచి పైకి పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి. తల్లి మూడ్ని బట్టి కూడా లోపల బిడ్డ కదలికలు ఆధారపడి ఉంటాయి. తల్లి సంతోషంగా ఉంటే లోపల బిడ్డ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. తల్లి ఒత్తిడిలో ఉంటే బిడ్డ అచేతనంగా ఉంటుంది. లోపల బిడ్డ తరచూ కదలికలు ఉండకపోయినా పెద్దగా గాబరా పడాల్సిన అవసరం లేదు. అట్లాగని 1-2 రోజులు కదలకుంటే ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ కదలికలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు బిడ్డ కదలికలను తక్కువగాను మరియు ఆలస్యంగాను గుర్తిస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండడం బిడ్డకు ఎంతగానో మేలు చేస్తుంది. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది బిడ్డ కదలికలను యాక్టివ్గా చేస్తుంది. కాబట్టి తల్లి సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే లోపల బిడ్డ కూడా అంతే సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, మరొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు. అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. థ్యాంక్ యూ.